నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు India9 టీవీ. ఇండియా ఇన్సైడ్కి స్వాగతం. ఈరోజు భారత్ జపాన్ మధ్య ఉన్న అద్భుతమైన సాంస్కృతిక బంధం గురించి మనం తెలుసుకుందాం. 3 రోజుల భారత పర్యటనను ముగించుకున్న జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈరోజు టోక్యోకి తిరిగి వెళ్ళారు. ఈ పర్యటన చాలామంది అన్నా చెల్లెళ్ళ దౌత్యం, బ్రదర్ సిస్టమ్ డిప్లొమసీ, అలాగే నమస్తే డిప్లొమసీగా గుర్తుంచుకుంటారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్ ప్రధానమంత్రి తకైచి తన చిన్న చెల్లెలిగా అభివర్ణించారు. అదే సందర్భంగా ఈరోజు జపాన్ ప్రభుత్వం సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ప్రధానమంత్రి మోడీ తకైచి ఒకరినొకరు నమస్తే చేస్తూ అభివాదం చేసుకున్న చిత్రాలను పంచుకుంది. ఆ పోస్టులో చేతులు జోడించి చేసే ఈ అభివాదాన్ని అంజలి ముద్ర అంటారు. ఇది గౌరవం, వినయాన్ని వ్యక్తం చేసే భారతీయ సాంప్రదాయ పద్ధతి అని కూడా పేర్కొంది. ఈ అన్నా చెల్లెల బంధం, నమస్తే దౌత్యం భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవాన్ని మరోసారి చాటి చెప్పింది. అందుకే ఈరోజు భారత్ జపాన్ మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాల చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. 2 దేశాల మధ్య బంధం కేవలం వ్యాపారంతో ఏర్పడదు. సంస్కృతి, ఆలోచన విధానం, అలాగే నాగరికత ఇవే శాశ్వత బంధాలను నిర్మిస్తాయి. ప్రపంచంలో చాలా అరుదుగా కొన్ని దేశాలు ఉన్నాయి. వాణిజ్య సంబంధాల కంటే ముందే సాంస్కృతిక సంబంధాలు ఏర్పడిన దేశాలు ఇవి. భారత్ జపాన్ కూడా ఇలాంటి దేశాలే. అందుకే కొంతమంది చరిత్రకారులు భారత్ జపాన్లను సరస్వతి పుత్రులు, సన్ ఆఫ్ సరస్వతి అని పిలుస్తారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు, కానీ దీని వెనుక ఉన్న కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. భారత్ జపాన్ సంబంధాలు ఈరోజు ఏర్పడినవి కావు. వాటి చరిత్ర సుమారు 1400 నుంచి 1500 సంవత్సరాల నాటిది. ఈ 2 దేశాలను కలిపిన అత్యంత బలమైన బంధం బౌద్ధ మతం. భారతదేశంలో జన్మించిన బౌద్ధ మతం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో చైనా మరియు కొరియా మార్గంగా జపాన్కు చేరుకుంది. భగవాన్ బుద్ధుని బోధనలు అక్కడికి చేరుకున్నాయి. జపాన్ బౌద్ధ మతాన్ని కేవలం స్వీకరించడమే కాదు, తమ సంస్కృతి, జీవన విధానంలో భాగంగా మార్చుకుంది. అందుకే ఇప్పటికీ జపాన్లో కోట్లాది మంది భారతదేశాన్ని కేవలం ఒక దేశంగా కాకుండా భగవాన్ బుద్ధుని పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల మంది జపాన్ పర్యాటకులు భారతదేశానికి వస్తారు. ఇక వారిలో చాలామంది బుద్ధగయ, సారనాథ్ వంటి బుద్ధుని జీవితానికి సంబంధించిన పవిత్రమైన ప్రదేశాలను కూడా సందర్శిస్తారు. వారికి అది కేవలం పర్యాటకం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక మూలాలను అన్వేషించే యాత్ర. భారత్ జపాన్ సాంస్కృతిక బంధంలో మరో అద్భుతమైన అధ్యాయం ఏమిటి అంటే మాతా సరస్వతితో ముడిపడి ఉంటుంది. జపాన్లో సరస్వతీ దేవిని బెంజెంటైన్ అనే పేరుతో పిలుస్తారు. ఆమెను జ్ఞానం, సంగీతం, కళలు, మేధస్సుకు అధిష్టాన దేవతగా భావిస్తారు. ఇప్పటికీ జపాన్లో అనేక బుద్ధ దేవాలయాలు ఆమెకు ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. అందుకే కొంతమంది చరిత్రకారులు భారత్ జపాన్లను సరస్వతి పుత్రులు అని అభివర్ణిస్తారు. సరస్వతీ దేవితో పాటు జపాన్లో మరెన్నో హిందూ దేవతలను వేరువేరు పేర్లతో కూడా ఆరాధిస్తారు. శ్రీ గణేశుడిని కాంగిన్-టెన్ అనే పేరుతో పూజిస్తారు. అలాగే దేవేంద్రుడిని తైషకుట్టేన్ అనే పేరుతో కూడా ఆరాధిస్తారు. పేర్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటి మూలం భారతీయ సంస్కృతే. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో మరో ఏ నాగరికతలో ఒక దేశంలోని దేవతలను మరో దేశం తన సంస్కృతిలో భాగంగా స్వీకరించింది? ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత అరుదైన సాంస్కృతిక బంధాల్లో ఒకటి. ఒక దేశపు ఆధ్యాత్మిక సాంప్రదాయం మరొక దేశపు సాంస్కృతిక గుర్తింపుగా మారడం నిజంగా విశేషం.
బౌద్ధ మతం హిందూ దేవతల ఆరాధన మాత్రమే కాదు, సిద్ధం లిపి కూడా భారత్ జపాన్ మధ్య ఉన్న అత్యంత విలువైన సాంస్కృతిక వారసత్వానికి మరో నిదర్శనం. ఈ విషయం గురించి చాలామందికి తెలియదు అనుకోండి. సిద్ధం లిపి అనేది సాంస్కృతిక భాషను రాయడానికి ఉపయోగించిన ప్రాచీన భారతీయ లిపి. ఈ లిపి క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం మధ్య భారతదేశంలో అభివృద్ధి చెందింది. ఇక కాలక్రమేణా ఈ లిపి భారతదేశంలో దాదాపు కనుమరుగైపోయింది. అయితే భారతీయ బౌద్ధ పండితులు సాంస్కృతిక గ్రంథాలను తీసుకొని ముందుగా చైనాకు వెళ్ళారు. అక్కడి నుంచి జపాన్కు చెందిన బౌద్ధ భిక్షులు పండితులు ఆ గ్రంథాలను తమ దేశానికి తీసుకొని వెళ్ళారు. అలా సంస్కృత భాషతో పాటు సిద్ధం లిపి కూడా మన జపాన్కి చేరుకుంది. ఇప్పటికీ జపాన్లో అనేక పురాతన బౌద్ధ దేవాలయాల్లో సంస్కృత మంత్రాలు పవిత్ర అక్షరాలు సిద్ధం లిపిలోనే చెక్కబడినట్టు మనకు కనిపిస్తాయి. ఇక బౌద్ధ సంప్రదాయంలో ఈ లిపికి ఎంతో పవిత్రమైన స్థానం కూడా ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏమిటి అంటే, ఈరోజు భారతదేశంలో సిద్ధం లిపిని చదవగలిగే వారు చాలా అరుదుగా ఉంటారు. కానీ జపాన్లో అనేక బౌద్ధ మఠాల్లో భిక్షువులు ఇప్పటికీ సిద్ధం లిపిని నేర్చుకుంటున్నారు. సంస్కృత మతాలను ఇదే లిపిలో రాస్తున్నారు. అంటే ఈ లిపి భారతదేశంలో జన్మించిందో అంటే ఏ లిపి భారతదేశంలో జన్మించిందో అదే లిపి ఈరోజు జపాన్ ఆధ్యాత్మిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. ఒక నాగరికతకు దీనికంటే గొప్ప గౌరవం ఇంకేముంటుంది? ఇలాంటి ఉదాహరణలు ఒకప్పుడు భారతదేశం నిజంగానే విశ్వగురుగా నిలిచిందని గుర్తు చేస్తుంటాయి. అయితే ఇప్పుడు భారత్ జపాన్ మధ్య పెరుగుతున్న ఈ సాన్నిహిత్యం చైనాకు ఆందోళన గురి చేస్తోంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ రెండు దేశాల మధ్య సహకారం ఏ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి లేదా ఆ దేశ ప్రయోజనాలను దెబ్బతీయడానికి ఉపయోగించకూడదు అని వ్యాఖ్యానించింది. ఇటీవల భారత్ జపాన్ తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇరు దేశాలు విడుదల చేస్తున్న సంయుక్త ప్రకటనలో దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాయి. అలాగే అంతర్జాతీయ సముద్ర మార్గాల స్వేచ్ఛను కూడా అడ్డుకోవడం, బలప్రయోగంతో యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం కూడా చేశాయి. ఈ ప్రకటనలే ఇప్పుడు చైనాకు అసౌకర్యంగా మారాయి. ఎందుకు అంటే భారత్ జపాన్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం తమను చుట్టుముట్టే అంతర్జాతీయ వ్యూహంలో భాగమని చైనా భావిస్తోంది ఇప్పుడు. అయితే భారత్ జపాన్ మాత్రం ఈ తమ సంబంధాలు ఏ దేశానికి వ్యతిరేకంగా కాకుండా శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛాయుత సముద్ర మార్గాలు, పరస్పర అభివృద్ధి వంటి ఉమ్మడి లక్ష్యాల కోసం అని స్పష్టం చేస్తున్నాయి. ఇలా వేల ఏళ్ల క్రితం బౌద్ధ మతం, సంస్కృతి, జ్ఞానం ద్వారా ప్రారంభమైన భారత్ జపాన్ బంధం ఈరోజు ఆర్థిక, సాంకేతిక, భద్రత, వ్యూహ రంగాల వరకు విస్తరించి ఆసియా ఖండంలోనే అత్యంత బలమైన భాగస్వామ్యంలోగా ఒకటిగా మారింది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.